హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందిర. వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. ఈవినింగ్ స్పెషల్గా ఈరోజు ఫామ్లో మైసూర్ బోండా వేస్తున్నమాట. ఇంకండి చిన్నగా ముక్కలు చేసుకున్న అల్లం, మిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి. ముందుగా అల్లం వేసుకుందాం, అలానే ఎండు కొబ్బరి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. మనం మధ్య కలుపుకుంటాం కదండి, అలాగే కొంచెం పలుసుగా చేసుకోవాలి. ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కట్ చేయలేదండి అలా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ పలుసుగా కలుపుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు కొద్దిగా మైదా వేసుకుని కలుపుకుందాం. చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం సోడా వేసుకుందాం. సోడా ఇలా వేసేసుకున్నాక మొత్తం ఇదంతా కలిపేసుకోవాలి. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఒక గంట పక్కన పెట్టేద్దాం. వస్తున్నా. చూడండి ఒక గంట తర్వాత పిండి నానింది బాగానే. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. చూడండి ఆయిల్ హీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు బోండా వేసుకుందాం. ఫామ్లో వేసినట్లు షేపులు వస్తాయేమో నాకు తెలియదండి, ఎందుకంటే ఇక్కడ అన్నీ అవైలబుల్ లేవన్నమాట.
పిండి అయితే బాగా నానిందండి, ఎందుకంటే పైన చూడండి తెలిసిపోతుంది మనకి. ఇలా ఉబ్బిందంటే లోపల బాగా మనం మ్యారినేట్ చేసి పెట్టింది బాగా అయ్యిందని. షేప్ అయితే రాలేదులేండి, షేప్ అయితే రాలేదు మనకు, కానీ ఇవి మాత్రం మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చాయి. బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్గా. ఇప్పుడు ఈవినింగ్ 5 అయ్యిందండి. ఇవి వేస్తున్నాను. ఫామ్లో అందరూ పనిచేస్తున్నారు అన్నమాట. చెప్పాను నేను, మామిడికాయలు కోస్తున్నారు, ఇలాగ నేను బోండాలు వేస్తున్నాను, తొందరగా కోసుకుని వచ్చేయండి, 5:30 కల్లా అందరం కూర్చుని తిందామని చెప్పాను అనమాట. వచ్చేస్తారు ఇంకొక అరగంట అయితే. అందుకే ఇవి ఇప్పుడు వేసేస్తున్నమాట. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. చూడండి, బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్గా.